నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. నిన్నటి నుంచి తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో మరొకసారి అంటే గతంలో అనుకున్న విషయమే ఇప్పుడు అగ్గిరాజేసుకున్నట్టుగా తెర మీదకి వచ్చింది. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతోందా? లోపాయికారంగా ఏదో ఒప్పందం జరిగింది, ఇక రేపో మాపో ఇక తాంబూలాలు మార్చుకోవడమే అన్నట్టుగా వార్త ఇప్పుడు స్ప్రెడ్ అవుతుంది. దీనికి సంబంధించి అయితే మాజీ మంత్రి కేటీఆర్ స్పందించడం జరిగింది. తలాతోక లేకుండా ఎలా వార్తలు రాస్తారు ఏంటి అనేసని, అసలు ఏం జరుగుతోంది, నిప్పులేందే పొగరాదు అన్నట్టు ఏది జరగకుండా ఈ న్యూస్ అయితే బయటికి రాదు కదా అనేది విశ్లేషకుల మాట. దీనికి సంబంధించి దాసరి విజ్ఞాన్ గారిని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మరి కేటీఆర్ గారు ఇచ్చిన కౌంటర్ గురించి కూడా ఆయన ఏమంటారో ఆయన మాటలోనే విందాం. విజ్ఞాన్ గారు నమస్తే. నమస్తే. నేను విలీనం కన్ఫామా లేకపోతే న్యూసా, నిజంగానే ఏదో ఒక ఒప్పందం జరిగిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మాట్లాడిన తీరుని చూద్దాం. విలీనం గురించి ఎవరైనా తప్పుడు వార్తలు రాస్తే ఖబర్దార్ అని ఒక వార్నింగ్ ఇచ్చాడు. సభ్యత సంస్కారం అని మాట్లాడే తీరు, ఎలా గౌరవం మర్యాదలు ఎలాగైతే కేసీఆర్కి లేవో సేమ్ పుత్రరత్నానికి కూడా ఉండవు. సభ మర్యాద సభ్యత సంస్కారం అనేవి వీళ్ళకి తెలియని కూడా తెలియదు, అసలు పదాలు ఉంటాయని కూడా. ఎందుకంటే తండ్రి నేర్పలేదు, తనకి తెలియదు. ఎందుకంటే ఆ తండ్రికి కూడా తెలియదు కాబట్టి. ఎందుకు మొన్న రేవంత్ రెడ్డి కానీ ఏ రేవంత్ అని చెప్పి మాట్లాడాడు స్పీకర్ గారి ముందు సభ మధ్యలో. అంటే ఏముందయ్యా, మాకు దోస్తు అనే ఉంది. గతంలో కూడా చాలా మంది దోస్తులు ఉన్నారు, అసెంబ్లీలో దోస్తులు కానీ వాళ్ళు ఎవరు లేరు. అంతేగాని ఏ రేవంత్ ఏ ఇది అని ఎవరు మాట్లాడలా. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు అనే మాట్లాడతారు, గౌరవనీయులైన స్పీకర్ గారు అనే మాట్లాడతారు, గౌరవనీయులైన జడ్జి గారు అనే మాట్లాడతారు. నీతో కలిసి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ నీ జడ్జి, ఓకేనా? చెప్పరా మోహన్ తీర్పేంటి అంటావా? అనలేం కదా. దెన్ అవునా కదా, ఒక మర్యాద అనేది ఉంటది. అది తెలియదు ఈయనకి. ఎందుకు తెలియదు? ఆయన పెంచినటువంటి ఆయన తండ్రికి కూడా తెలియదు, ఎందుకంటే ఆయన కూడా అంతే కాబట్టి. ఆ చంద్రబాబు గానికి అన్నాడు అప్పట్లో, అలాగే మాట్లాడాడు. ఇప్పుడు కూడా ఇంతే. సరే, వీళ్ళకి మర్యాదల గురించి మనం నేర్పాల్సిన అవసరం, ఎందుకంటే ఆ పుట్టుకతో రావాలి. కొన్ని మధ్యలో నేర్పిస్తే అబ్బేవి కూడా కాదు ఇలాంటివి. ఇక ఇప్పుడు ఆయన ఏం చేశాడు, మేడిగడ్డ బ్యారేజ్ గురించి కూడా మాట్లాడితే డ్రోన్ వేసాడు మొన్న అక్కడి నుంచి. ఆ రోజు పగలలేదేమో, ఫ్యూచర్లో పగలకూడదని ఏం లేదుగా. ఉధృతి ఎక్కువ. చూడు వరద వచ్చింది, ఫుల్గా ఉంది, నిండు కుండలా ఉంది, చూడు పగిలిందా, పగలలేదు అన్నావు నువ్వు. ఇప్పుడు ఏం అవ్వలేదేమో. ఇప్పుడు ఈ రోజు పరిస్థితి ఏంటో తెలుసా? ఆయన అన్న తర్వాత కొన్ని పగుళ్ళు వచ్చాయి. ఈ రోజు పరిస్థితి నీళ్ళు ఇంకా నిండుగానే ఉన్నాయి, కొన్ని పగుళ్ళు వచ్చాయి. వాళ్ళు నీళ్ళు ఇంకా విడుదల చేస్తూనే ఉన్నారు, కొన్ని పగుళ్ళు వచ్చాయి. మరి ఎప్పుడు ఏమైందో తెలియదు, చెప్పలేని పరిస్థితి. ఏముంది, 500 కోట్లు పెడితే రిపేర్ చేయరా? ఆ ప్రాజెక్ట్ అన్నాక రిపేర్లు రావా? చాలా సింపుల్గా చెప్పాడు. సిగ్గులేని వాగుడు అది. ఎవడైనా సరే అలా మాట్లాడతాడా? అవునండి, మేము పలానా వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చాము, మరి వాళ్ళు ఇలా చేశారు, మేము కూడా వాళ్ళని ప్రశ్నించడానికి ముందుకు వస్తామని చెప్పాలి, కానీ వాళ్ళని సమర్థించకూడదు. చేసింది ఎల్ఎన్టీఏ. అఫ్ కోర్స్ మంచి నిర్మాణ సంస్థే కాదనలేము, కానీ అప్పుడప్పుడు లోపాలు జరుగుతాయి. ఎవడో ఒకడు ఉంటాడు కదా తినేవాడు, వాళ్ళని బయటికి తీస్తే తప్పు లేదు. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? నెక్స్ట్ వచ్చిన వార్త ఏంటి? బీఆర్ఎస్ విలీనం. ఎందుకు వచ్చింది ఆ వార్త? యాక్చువల్గా ఊరికే సింపుల్గా రాయారు కదా. మొన్న అసెంబ్లీకి కేసీఆర్ రాలేదు బడ్జెట్ పెట్టినప్పుడు ఫస్ట్ టైం. ఎందుకు రాలేదు అని అడిగితే ఏదో చెప్పుకున్నాడు, రేపో మాపో పెట్టిన రోజు వచ్చారు, నెక్స్ట్ డే వచ్చాడు. అప్పుడు రాలా, ముందు రాలా, స్టార్ట్ అయినప్పుడు రాలేదు. అప్పుడు రాలా. బడ్జెట్ లో మాట్లాడేది ఏముండదు అంటే, మనకు మీడియా సర్కిల్ లో జరిగిన చర్చ అంటే బడ్జెట్ లో మాట్లాడేది ఉండదు కాబట్టి ప్రవేశపెట్టే రోజు ఆయన బట్టి విక్రమార్కే ఏమేమో పథకాలు ప్రవేశపెడుతున్నారు అనేది ఉంటుంది, తర్వాత చర్చ ఉంటుంది కాబట్టి వచ్చారు, కనిపించారు, వెళ్ళారు అనేది. సో ఆ రోజు గట్టిగా ఏదైనా మాట్లాడితే మోడీకి ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతాడని తెలిసి ఎందుకైనా మంచిది అని చెప్పేసి రాలా. బేసిక్లీ వీళ్ళు కూడా అదే విమర్శ చేశారు, అవును కరెక్టే అని. దాన్ని వీళ్ళు అడిగితే మీకు సమాధానం చెప్పడానికి కేసీఆర్ రానవసరం లేదు, మేము చాలు అని చెప్పి వీళ్ళు ఏదో సర్దుబాటు చేసుకున్నారు. సో ఇది వ్యవహారం. మా గురించి తప్పుడు వార్తలు రాస్తే అంటే తప్పుగా ఎవడు వార్తలు రాయడు. నువ్వు ఎందుకు వెళ్ళావు, మోడీతో ఏం మంత్రాలు జరిపావో నీకు తెలుసు. ఢిల్లీకి వెళ్ళి నీ చెల్లిని విడిపించడానికి నువ్వు ఎలగబెట్టిన రాజకార్యాలన్నీ కూడా నీకు తెలుసు, చూసిన వాళ్ళకి తెలుసు. ఎవరికి ఏమీ తెలియదులే ప్రజలకి అని చెప్పేసి ఊరికే వాగొద్దు. ఎలాంటి వాగుళ్ళు? మా దగ్గర కూడా 25 మెంబర్స్ నాకు టచ్లో ఉన్నారు, రేపో ఎల్లుండో వస్తా అన్నారని TV9 సాక్షిగా ముఖ్యమంత్రికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాడు. ఏమని? ఇట్లా అదొక ఫాల్స్ ఎలిగేషన్. నెక్స్ట్ ఎలక్షన్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నాడు అని చెప్పి కేటీఆర్ చెప్పాడు. నీకు రుజువు ఏంటి? నీకు చెప్పాడా వచ్చి నేను పోతున్నాను అని చెప్పేసి? మరి నువ్వు ఎలా వాగావు?
సేమ్ అలాగే ఇప్పుడు బీఆర్ఎస్ విలీనం వార్త వచ్చింది. అది నువ్వు వాగినప్పుడు ఎవరు ఎలా తీసుకోవాలో నువ్వు నిర్ణయిస్తావు, నీ మీద ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు ఎవరు ఎలా తీసుకోవాలో కూడా నువ్వే నిర్ణయిస్తావా? ఎలిగేషన్స్ అనేవి వస్తానే ఉంటాయి. ఎందుకంటే మీ నోటితో కూడా దరిద్రమైన ఎలిగేషన్స్ పాస్ చేశారు. మీ నాన్న ఏం చెప్పాడు? 25 మంది నాతో ఉన్నారు అన్నావు, చెప్పు 25 మంది పేర్లు, దమ్ముందా? లేదు. అదో చెత్తవాగుడు, వీళ్ళు కొట్టుకు చేస్తారని. నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత ఈయన బీజేపీలో చేరతాడు. నీకు చెప్పాడా? మోడీ చెప్పాడా? ఆయన చెప్పాడా? నువ్వు ఎలా చెప్తావు? అది ఎలిగేషనే కదా. సేమ్ ఇప్పుడు ఇది కూడా ఎలిగేషనే. దాన్ని జనాలు ఎలా తీసుకున్నారో దీన్ని కూడా అలాగే తీసుకుంటారు. నీ మీద వచ్చినప్పుడు నువ్వు అని చెప్పేసి నువ్వు పక్కోడి మీద అన్నప్పుడు కలిసి దులిపేసుకుంటానంటే ఎలా? కుదరని పని అది. సో నువ్వు పాస్ చేసిన ఇప్పుడు ఎలాగైతే బండి సంజయ్ని A1 పేపర్ లీక్ లో A1 అన్నావు, నిజంగా ఏమన్నా ఆయన ప్రింట్ చేసి ఇచ్చాడా? కాదు కదా. అండ్ నెక్స్ట్ నువ్వు A1 అని ప్రొజెక్ట్ చేసావు. శరీరంలో బయటకు వస్తే చాలా భయపడి లోపల దోసేసావు. అసలు రానిలా రోడ్డు మీదకి వచ్చి ఇలా ఈడ్చుకెళ్ళావు. ఎందుకు అంటే ఆమె ఏదో చేస్తుంది, ఈమె ఇది అన్నావు. ఇన్ని నువ్వు అంటే మీరు చేసినప్పుడు అన్ని కరెక్టే, మీ మీదికి వచ్చిన తర్వాత ప్రతిదీ తప్పంటే ఎట్లా? నీ పార్టీలోకి ఎమ్మెల్యేలు వచ్చినప్పుడేమో సంబరపడతావు, నీ నుంచి పోతేనేమో వాళ్ళందరికీ అనర్హత వేటేయాలి, వాళ్ళని తీసేయాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలి, చంపేయాలి అంటే ఎట్లా? ఇది కుదరని పని. వీళ్ళకి ఇదే ఉన్నమాట అంటే ఉలికి ఎక్కువ అన్నట్టుగా సేమ్ కేటీఆర్ ద్రోణి కూడా అలాగే ఉంది. అంటే మరి ఇప్పుడు విలీనం కన్ఫర్మా లేకపోతే ఈ బట్టగల్సి మీదేసే విధానమేనా? మరి ఇలా బొంద ఇదొక పార్టీ, వీళ్ళంతటా వీళ్ళు విలీనం చేసుకుంటానే ఎవడన్నా ముందుకు వస్తాడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా మాట్లాడదాం. విలీనం అంటే ఇలా ఉలికి పడ్డాడు. ఇప్పుడు ఇటు పెడదాం, ఒక్కలో 35 మంది దేనికి పనికి పోనీ 30 మందే వేసుకో, 20 మందే వేసుకో, పనికొచ్చేవాడు ఒకడైనా ఉన్నాడా? వాళ్ళు పనికి వస్తే వాళ్ళని తీసుకుంటావు. పనికి మాలిన వాళ్ళందరూ ఉంటే ఎవడు తీసుకుంటాడు? నువ్వంత వచ్చి నేను విలీనం చేస్తాను అనే అబ్బాయి చిచ్చి దూరం పో అంటారు. ఈ వార్తకి అయినా అమ్మో అంటున్నాడు కదా, అసలు ఉల్టా చూసుకుంటాడు. అంటే దూరం పో అనే సిచ్యువేషన్ లేదు ప్రస్తుతం. వాళ్ళకి దక్షిణాదిలో పాగా వేయాలన్న ఆలోచన ఉంది కాబట్టి సరే అది వచ్చిన అవకాశం మరి చేసుకుందాం అనుకున్నారు అనేదే కదా న్యూస్. ఈ దరిద్రాన్ని తీసుకోవడానికి అయితే ఏ పార్టీ రాదు ముందుకి, అదైతే ఖచ్చితం. అంతే. రూమర్ అయితే రూమర్ అంటే ఎట్లా ఎవరైనా ఎమ్మెల్యేలు అటు ఇటు మంత్రాలు జరిపి మేము అటు ఇటు అనుకుంటే బయటకు వస్తుంది. ఊరికే అయితే రూమర్ రాదు, ఏదో ఉంటేనే వస్తుంది. ఖచ్చితంగా రూమర్ అయితే కాదు, ఖచ్చితంగా ఏదో ఉంటేనే వస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఆ మెంబర్స్ ని ఎవరైనా వాళ్ళని బుజ్జగించి వాళ్ళ పార్టీ కండువాలు వేసి తీసుకుంటారేమో కానీ అంటే లేదు. బీజేపీలో వాళ్ళు క్లియర్ కట్ గా మెసేజ్ రిజైన్ చేస్తేనే మేము ఆహ్వానిస్తాము. అదే చెప్తున్నా, ఇక్కడ నుంచి వాళ్ళ పార్టీ కండువ కప్పి తీసుకెళ్తారు పునీతంగా. కానీ ఈ దరిద్రాన్ని మాత్రం ఎవరు తీసుకోరు, బీఆర్ఎస్ ని మాత్రం విలీనం చేయరు. ఈ దరిద్రం మాకు అక్కర్లా. ఆ మనుషులు ఎవరైతే ఉంటారో మా కండువ కప్పి ప్రక్షాళన చేసి తీసుకుంటారే తప్పితే వీళ్ళని మాత్రం తీసుకోరు. ఈ బీఆర్ఎస్ విలీనం అని ఉంది చూసావా, ఆ దరిద్రం కూడా మాకు అక్కర్లేదు అన్నట్టు ఉన్నారు ఆ మెంబర్స్. కంప్లీట్ వెళ్తుంది అనేది కదా వాదన. ఇప్పుడు వాదన కరెక్టే, కానీ ఆ బీఆర్ఎస్ తో విలీనం అయిన పార్టీ అంటే ఆ పేరు వినడానికే వాళ్ళకి అపవాదిలాగా అనిపిస్తుంది, చండాలంగా ఉంది. అది పరిస్థితి. అంటే అపవాదు చండాలంగా ఉందనేసి మీరు అంటున్నారు. అది కనబడుతుంది అలాగే. అంటే ఎవరు అనుకుంటారు చెప్పు ఆ పింక్ తో పాటు మన జెండా పక్కన ఉండాలి అని చెప్పేసి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరనే విషయం అందరికీ తెలిసిందే. అవసరాల కోసము ఎవరితో మెర్జ్ అవుతారు, ఎవరు ఏ కాండో ఆపుకుంటారు ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం కదా. గత కొన్ని సంవత్సరాలు దశాబ్దాలుగా జరుగుతున్నాయి అవి. కాబట్టి ఇది కూడా జరిగే ఛాన్సెస్ ఉండొచ్చు కదా. నేను అదే చెప్తున్నా క్లారిటీగా, జరిగే ఛాన్స్ ఉండొచ్చు. అంటే ఆ మనుషులకి వీళ్ళ కండువాలు కప్పి తీసుకెళ్తారే కానీ ఆ పింక్ తో పొత్తు మాత్రం పెట్టుకోరు. ఇప్పుడు ఆ జెండా ఉండదనా? ఎగ్జాక్ట్లీ అది నేను చెప్పేది. ఓకే, అది అంటే కంప్లీట్ గా బీజేపీ జెండాతోనే వీళ్ళు పోర్ట్రేట్ అవ్వాల్సిందే. కానీ వాళ్ళు మేము పింక్ కండువ వేసుకొని వస్తాము అంటే గడప కూడా దాటినవారు. ఓకే, అది సంగతి. అంత ఈజీగా జెండాను వదిలేసుకుని మెర్జ్ చేసేంత పేర్లే మార్చుకున్నప్పుడు జెండాను వదిలేసుకోవడం ఎంతసేపు? సమాధానం లేదు దానికి. ఓకే, మొత్తానికైతే ఇది పుకార్ అయితే కాదు, వాస్తవం అంతేనా? అవును, ఊరికే రాదు కదా బయటికి. ఆయన ఉలికి పడ్డాడు అంటే ఉన్నమాట ఉన్నట్టే కదా. ఏమన్నా మరి మెర్జ్ అయిన తర్వాత వండర్స్ ఏమన్నా జరుగుతాయి? ఏమి ఉండవు వండర్స్. వీళ్ళతో కలుపుకుంటే వండర్స్ ఏం జరుగుతాయి చెప్పు. అంటే ఇప్పుడు బలం పెరుగుతుంది కదా. వీళ్ళు ఇప్పుడు 32 అంటే 7 మెంబర్స్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ముగ్గురే అఫీషియల్ గా వెళ్ళింది, 3-4 వెళ్ళారు, 34 ఉన్నారు. ఇక్కడ పోయిన వాళ్ళందరూ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చిన వాళ్ళే. ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళ దాంట్లో ఒక్కరు పనికి వచ్చేవాడు ఒక్కడు లేడని చెప్తున్నాను నేను. అది మీకు అర్థం కావట్లేదు. బయట నుంచి వచ్చిన వాళ్ళే వెళ్ళిపోయారు మళ్ళీ.
ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళు, ఉన్న వాళ్ళు కూడా ఆల్మోస్ట్ వీళ్ళు తీర్చిదిద్దిన మహానేతలు ఎవరు లేరు, ఉండరు. వాళ్ళు ఉన్నా కూడా ఎవరు తీసుకోడు అట్లాంటి వాళ్ళని. అది. ఓకే, థ్యాంక్ యూ జ్ఞాన్ గారు, మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.